నిజంగా ఇలాంటివి వింటుంటే మనసుకు చాలా బాధేస్తుంది మావ. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపిస్తుంది నాకైతే. అసలు ఏమైందంటే వీళ్ళిద్దరూ ఒక 4 to 5 years ప్రేమించుకున్నారు మావ. ఇటు అబ్బాయి పేరెంట్స్ ఒప్పుకోలే, అటు అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకున్నారో ఒప్పుకోలేదో తెలియదు. మొత్తానికి వీళ్ళు ఏం చేశారంటే మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ చేసుకున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీళ్ళైతే వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత అబ్బాయి ఏం చేశాడంటే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని అందరినీ వదిలేసి ఆ అమ్మాయి కోసం ఇల్లరికం వెళ్ళాడు అమ్మాయి వాళ్ళ ఇంటికి. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే ఎందుకో కొన్ని రోజులు బాగానే ఉందంట, కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఏమైందో ఏమో తెలియదమ్మో. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మాటలు విని ఈ అమ్మాయి చేంజ్ అయ్యి ఇంకా నువ్వు వద్దు, వెళ్ళిపో, ఇంకా నాకు అవసరం లేదు, నువ్వు ఇంకా వెళ్ళిపో అని చెప్పిందంట. అరే ఇంత చేసి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వదిలేసి వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడంట, ముగ్గురిని వదిలేసి నీ కోసం ఆ అబ్బాయి వస్తే నువ్వు లాస్ట్కి చేసేది ఇదా? ఆ అబ్బాయికి ఎటెళ్ళాలో తెలియదు. ఎటెళ్ళాలో తెలియక ఆ అబ్బాయి అక్కడే ఇంటర్ బాటిల్ తాగి పడిపోతే ఆ ఊర్లో ఉన్న కొంతమంది చూసి ఆ అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఈ అమ్మాయి ఆ అబ్బాయి మొహం చూడడానికి కూడా వెళ్ళలేదంట. మరి ఇంత ఘోరంగా ఉన్నారేంటమ్మా అసలు? నిన్ను నమ్మి వాళ్ళందరినీ వదిలేసి వస్తే నువ్వు లాస్ట్కి చేసేది ఇదా? అబ్బాయి ఏమంటున్నాడు తెలుసా? అన్నా నేను చేసిన తప్పేంటో తెలుసా అన్నా, అన్నీ వదిలేసి అమ్మాయిని నమ్మి వెళ్ళడం. ఇలా లవ్ మ్యారేజ్ చేసుకొని ఇలా చేస్తుంటే ఏ పేరెంట్స్కి నమ్మకం వస్తుందమ్మా మీ మీద? చాలామంది అంటూ ఉంటారు కదా, మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అంటే ఎందుకో కాదు, ఇలా లవ్ మ్యారేజ్ చేసుకొని ఇలా చేయడం వల్లనే. కొంచెం ఆలోచించండి. లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఉండగలమా, మేము జీవితకాలం ఉండగలమా అని చెప్పేసి ఆలోచించి మాత్రమే లవ్ మ్యారేజ్ చేసుకోండి.